ట్రంప్ టారిఫ్ల సునామీ కొనసాగుతోంది. రోజుకో రంగంపై సుంకాలతో విరుచుకుపడుతున్నారు అమెరికా అధ్యక్షుడు. విదేశీ సినిమాలపై నిన్న 100% సుంకాలు విధించిన ట్రంప్ ఇప్పుడు కలప దిగుమతులపై 10% టారిఫ్ విధించారు. అలాగే కిచెన్ క్యాబినెట్లు, కలప ఉత్పత్తులపై 25% సుంకాలు వేశారు. ఈ టారిఫ్లు అక్టోబర్ 14 నుంచి వర్తిస్తాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోని దేశాలపై జనవరి 1 నుంచి మరిన్ని టారిఫ్లు విధించబోతున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. కలప ఉత్పత్తులపై 30%, కిచెన్ క్యాబినెట్లపై 50% టారిఫ్లు పెరుగుతాయని తెలిపింది అమెరికా. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. సంతోష్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ క్షణాన ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు, అది ఇతర దేశాలకు ఎలా గుదిబండగా మారబోతుందనేటువంటి టెన్షన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి దేశాలను ట్రంప్తో పాటు వైట్ హౌస్ టార్గెట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏ విధంగానైతే భారత్ అంటే రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది, అది అమెరికాతోనే ఒప్పందాలు చేసుకోవాలని చెప్పి చాలా రోజులుగా భారత్పై ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో భారత్ మాత్రం వెనక్కి తగ్గలేదు. రష్యా నుంచే తమకు దిగుమతి అనేది చేసుకుంటాము ఆయిల్స్ అనేటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఆ తర్వాత ట్రంప్ విధిస్తున్నటువంటి టారిఫ్లను చూస్తూనే ఉన్నాము. ఒకవైపు అంటే ఏ విధంగానైతే గతంలో తను చేసినటువంటి 100% టారిఫ్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఆ తర్వాత దానిపై ఇప్పటికే రెండు దేశాల మధ్య ఈ వాణిజ్య రిప్రజెంటేటివ్కి సంబంధించినటువంటి అంశంలో చర్చలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక మరోపక్క నిన్న ఏ విధంగానైతే అమెరికా వెలుపల నుంచి వచ్చేటటువంటి సినిమాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రత్యేకంగా 100% టారిఫ్ విధించబోతున్నామని చెప్పి ప్రకటించారు. అయితే దీనిపైన ఇంకా పూర్తి స్థాయిలో ఒక స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇది ఏ విధంగానైతే అంటే యూకే, కెనడా, ఆస్ట్రేలియా సినిమాలతో పాటు ఖచ్చితంగా భారత సినిమా రంగం పైన కూడా పడే అవకాశం కనిపిస్తుంది. అటు బాలీవుడ్తో పాటు ప్రత్యేకంగా టాలీవుడ్కి సంబంధించినటువంటి సినిమాలపైన కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే టాలీవుడ్ నుంచి నిర్మాణం అవుతున్నటువంటి ఎన్నో సినిమాలు కూడా వివిధ దేశాల్లో ప్రదర్శించబడుతున్నాయి. ప్రత్యేకంగా ఎప్పుడైతే బాహుబలి కావచ్చు, ఆ తర్వాత RRR, ఆ తర్వాత కల్కి, దాంతోపాటు షారుఖ్ ఖాన్ నటించినటువంటి పఠాన్ సినిమా, మరోవైపు ఇతర సినిమాలు కూడా పెద్ద ఎత్తున అమెరికాలో మార్కెటింగ్ జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ వసూళ్లు కూడా జరిగాయి. సో ఇలా సినిమాలను టార్గెట్ చేసినటువంటి ట్రంప్ ఇక ఈరోజు మరొక బాంబు వేశాడు, ఏదైతే కలపకు సంబంధించి. సో దీనిపైన కూడా పెద్ద ఎత్తున టారిఫ్లు విధిస్తామంటున్నారు. సో ఈ రకంగా ట్రంప్ రోజుకో నిర్ణయాన్ని ప్రకటిస్తూ వివిధ దేశాలను టెన్షన్ పెట్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.